హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యష్ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇదైతే వరలక్ష్మి వ్రతం రోజు నేను ముందు ఏ టైంకి లేసినా అసలు వరలక్ష్మి వ్రతం చెయ్యాలి అనుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎలా చేసినాము, ఎందుకు చేసినాము, అసలు అనుకోకుండా ఎందుకు అలా అయింది అనేది ప్రతి ఒక్కటైతే మేమైతే ఈ వీడియోలో అయితే మీకైతే చెప్తాను. అట్లానే ఏం స్పెషల్స్ చేసినా, ప్రసాదం ఏం చేసినా ప్రతి ఒక్కటైతే ఈ వీడియోలో మీతోటి నేను షేర్ చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీశాను. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, అలాగే ఒక చిన్న లైక్ చేయండి. ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్. మీరు ఇలాగే సపోర్ట్ చేయండి, నేను ఇంకా మంచి వీడియోస్ అయితే తీస్తాను. అట్లనే మీకు ఎంతో కొంత హెల్ప్ చేస్తూనే ఉంటాను. అందరికీ ఒక విషయం చెప్పాను కదా, మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు, నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా మీ ఛానల్ నేమ్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ప్రతి ఒక్క వీడియోలో అయితే నేను అనౌన్స్ చేస్తూనే ఉన్నాను. ఖచ్చితంగా మీరు ఫస్ట్ ఛానల్ పెట్టిన వాళ్ళు అయితే నా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మీ ఛానల్ నేమ్. నేను రోజుకు ఒక ఛానల్ అయితే ప్రమోట్ చేస్తూనే ఉంటాను. ఎలాంటి డబ్బులు తీసుకొని ఎలాంటివి ఏం అవసరం లేదు నాకు. నేను మీ ఛానల్ అంటే నేను ఫస్ట్ ఛానల్ చేసినప్పుడు నా ఛానల్ ఎవరైనా ప్రమోట్ చేస్తే బాగుండు, ఎవరైనా ఇట్లా చెప్తే బాగుండు అని చెప్పేసి నాకు అనిపించింది. అందుకే నాకు ఒక 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నేను కూడా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేయాలి అని చెప్పేసి మాత్రమే నేనైతే చెప్తున్నాను. మళ్ళీ ఇంకా ఎవరు ఏమనుకోవద్దు. ఇంకా ఓకే, ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా ఆ రోజు అయితే 4 o'clock అయితే లేసాను నేను. అసలు మేము ఏంటి అంటే ఫస్ట్ వరలక్ష్మి వ్రతం చేద్దామని అనుకోలేదు. ఏ రోజు వరలక్ష్మి వ్రతం ఫ్రైడే కదా, మేము గురువారం వరకు అసలు చేద్దాం అనుకోలేదు. ఎందుకో మా బావ గురువారం రోజు నైట్ 8 o'clock ఏదో యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉంటేనట ఇట్లా వరలక్ష్మి వ్రతం చేసుకుంటే మంచిది అట్లా అయితే వచ్చిందంట. అంటే మేము ఎప్పుడు చేసుకోలేదు, ఫస్ట్ టైం అన్నట్టు ఇప్పుడు చేసింది. అట్లా వస్తే మా బావయ్య నాతో అన్నాడు, అబ్బా దివ్య వరలక్ష్మి వ్రతం చేద్దామా అంటే చేద్దాం. నాకు చెయ్యాలని ఉండే కానీ ఈ పిల్లల్ని పట్టుకొని ఎట్లా చేస్తా అని చెప్పేసి నాకు ఇక చెయ్య బుద్ధి కాలేదన్నట్టు. ఇక మా బావ అడిగేసరికి అబ్బా మా బావని అడిగింది ఇక చెయ్యమని చేద్దామని చెప్పేసి ఇక అప్పటికప్పుడైతే 9 o'clock అయితే ఫిక్స్ అయినాము చేద్దామని చెప్పేసి. మేము అసలు ఏం తెచ్చుకోలేదు, అంటే ప్రిపరేషన్స్ అయితే ఏం చేసుకోకుండా ఇక నేనైతే పొద్దున్నే మార్నింగే 4 o'clock అయితే లేచేసి తొందర అయితే ఇల్లు తుడిచేసుకున్నా, అంత పని అయితే కంప్లీట్ చేసుకున్నా. ప్రసాదాలు కూడా 5 చేయాలి, ఎట్లయినా చేయాలని చెప్పేసి. అంటే నార్మల్గా మన ఇంట్లో ఉండే ఐటమ్స్ ఉంటాయి కదా, వాటితోనే ప్రసాదాలు చేస్తాను. ఇంకా బయట నుంచి ఏం తెచ్చేవి ఉండవు కదా. మా ఇంట్లో ఎప్పుడైనా బెల్లం ఉంటుంది, ఇట్లా శనగలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇక మేము నైట్ అనుకోగానే శనగలు అయితే నైటే నానబోసిన చేద్దాం ఎట్లయినా అని చెప్పేసి ఇంకా నైటే శనగలు నానబోసిన. అట్లనే మా ఇంట్లో బెల్లం ఉంటుంది, పాలు ఉంటుంది, అన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా చేద్దామని అయితే ఫిక్స్ అయ్యి ఇంకా 4 o'clock అయితే లేచిన. పోయిన ఇయరే చేద్దాం అనుకున్నా, మా ఇంటి దగ్గర ఉన్నాం అప్పుడు మేము. పోయిన ఇయరే చేద్దాం అనుకున్నా కానీ అది కుదరలేదు అన్నట్టు. నేను అసలు అప్పుడు 1 week నుంచి చెయ్యాలి అనుకున్నా, కాకపోతే అప్పుడు కుదరలేదు. ఏదైనా మనం అనుకుంటే అంటే మనం చాలా రోజుల నుంచి అనుకుంటే అది పోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది, కానీ అనుకోకుండా చేస్తేనే మంచిగా అవుతుంది అని చెప్పేసి నేనైతే అనుకున్నా. మేము ఎవైనా అంతే, మేము అనుకోకుండా చేసుకుంటాము, అవి సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అవుతాయి. ఇంక ఇట్లయితే ఇంకా 4 o'clock అయితే లేచిన తర్వాత ఇంకా మా బావ కూడా నాతోటే లేచి నాకు కొంచెం పనిలో అయితే హెల్ప్ చేసింది. ఇంకా యశ్విన్ అయితే ఇద్దరు పడుకొనే ఉంటారు కదా, వాళ్ళు ఎట్లయినా 7కి లేస్తారు, అప్పటి వరకు నా పని మొత్తం కంప్లీట్ అయిపోతుంది అని చెప్పేసి నేను నైటే ఫిక్స్ అయిపోయినా. ఇంకా 4 o'clock లేచి పనులన్నీ అయితే కంప్లీట్ చేసుకొని స్నానం చేసి ఇక గడప అయితే పూజించుకుంటున్నాను. మీరు వరలక్ష్మి వ్రతం చేసుకున్నారా అనేది కామెంట్ చేయండి. అట్లనే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వరలక్ష్మి వ్రతం అనేది చేసుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి. అట్లనే కొందరు అమ్మ వాళ్ళకి వంతన లేదు, అత్త వాళ్ళకి వంతన లేదు అని చెప్పేసి అట్లా అనుకుంటూ ఉంటారు, కానీ అట్లా ఏముండదంట. ఉన్నా లేకపోయినా ఎవరైనా చేసుకోవచ్చు. అంటే నేను కూడా ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను.
కాకపోతే ఎట్లా చేస్తానో ఏమవుతుందో అని చెప్పేసి అనుకున్నా, కానీ చాలా మంచిగా సక్సెస్ఫుల్గా అయితే అయింది. అట్లనే ఒక 5 మెంబర్స్కి వాయినం కూడా అయితే ఇచ్చాను నేను. అంటే మాకున్న దాంట్లో మాత్రమే ఇచ్చిన, ఏం ఎక్కువ ఇయ్యలేదు అన్నట్టు. ఇక అట్లా పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే మేము మహాలక్ష్మి టెంపుల్కి కూడా అయితే వెళ్ళినాము. అక్కడ కూడా ఇంటి దగ్గరికి పిలుచుకోకుండా అక్కడ వాయినాలు అయితే అక్కడనే ఇస్తున్నారు. ఒక 5 మెంబర్స్ కూడా అయితే నాకు వాయినం అయితే ఇచ్చిర్రు మంచిగా. ఇంక ఇక్కడైతే నేను ఫస్ట్ అయితే బియ్యం అయితే కడుగుతున్నాను. బియ్యం 2 గిన్నెలలో ఎందుకు కడుగుతున్నా అంటే, ఒకటేమో బెల్లన్నం చేయొచ్చు, అట్లనే ఇంకొకటి అయితే పులిహోర అన్నం చేద్దామని చెప్పేసి 2 గిన్నెలలో అయితే కడుగుతున్నాను. ఇంకా 2 ఒకటేసారి చేసుకుంటే అయిపోతుంది ఇక పని. 2 పొయ్యిలు అయితే ఉంటాయి కదా అని చెప్పేసి రెండింటికైతే బియ్యం అయితే ఒకటేసారి కడిగేసిన. ఇంకా కడిగేసిన తర్వాత ఎట్లయినా నిండుకుండా నీళ్ళు అయితే పోయాలి కదా. ఆ రోజు అయితే నల్ల వచ్చింది మాకు, అందుకోసం అని చెప్పేసి ఇంకా నిండుకుండా నీళ్ళు అయితే తీసి ఇట్లా అయితే పొయ్యి మీద అయితే పెట్టేసినాను. ఇంకా మీరు ఎలాంటి ప్రసాదాలు చేస్తారు అసలు? నేను అనుకున్నా కదా, అమ్మో అంటే నాకు తెలియదు కదా, ఫస్ట్ టైం చేస్తున్నా, ఎట్లనో ఏమో అని భయపడినా. కాకపోతే అన్ని మంచిగా సక్సెస్ఫుల్గా అయితే అయినాయి. చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఇంకా నేను పిలవగానే వాయినాలు తీసుకోవడానికి కూడా 5 మెంబర్స్ అయితే వచ్చిర్రు మా ఇంటికి. అసలు నేను పిలవగానే మళ్ళీ అనుకున్నాము, నాకు ఇక్కడ ఎవ్వరు తెలియదు కదా, ఎవరు వస్తారో ఎవరు రారో అని చెప్పేసి అనుకున్నా. కానీ వాళ్ళు పిలవగానే వాయినాలు తీసుకోవడానికి కూడా అయితే వచ్చిండ్రు. ఇంకా ఏమేమి చేసిన అంటే బెల్లన్నం చేసిన, అలాగే పాయసం, అట్లనే పులిహోర అన్నం, ఇంకా శనిగలు అవుతుంటాయి కదా, శనిగలు, ఇంకా అది ఏమంటారు బెల్లం శాఖ, సేమ్యా, అట్లా 5 ఐటమ్స్ అయితే చేసిన. అట్లనే బనానాస్ అవన్నీ అయితే చేసినాను నేను. ఇంకా అసలు అనుకోకుండా చేస్తేనే ఇంత సక్సెస్ఫుల్గా అయింది, కానీ ఇంకా అనుకొని చేస్తే ఇంకెంత బాగుంటుందో అనిపించింది. అనుకోకుండా చేస్తేనే ఇన్ని ఐటమ్స్ చేయగలిగిన, అట్లనే ఆ 5 మెంబర్స్కి అయితే వాయినాలు ఇవ్వగలిగిన. అంతా మా బావ సపోర్ట్ వల్లనే ఇట్లా, అంటే నేను అనుకున్నవి అవుతాయి అని చెప్పేసి అయితే అనిపించింది. అట్లనే అమ్మవారి దయ వల్ల మేము కోరుకున్న కోరికలు కూడా నెరవేరితే ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా మంచిగా చేసుకుంటా అని అయితే అనుకుంటున్నాను. మీరు నా ఫ్యామిలీ కాబట్టి మాత్రమే చెప్తున్నా. ఇంకా నా శారీ ఎలా ఉందో మాత్రం కమెంట్ చేయడం మర్చిపోకండి. ఈ శారీ మా బావ సెలెక్షను. మా బావ అసలు ఏదైనా సెలెక్ట్ చేస్తే సూపర్ ఐటమ్స్ అయితే సెలెక్ట్ చేస్తాడు. నాకన్నా అట్లా సెలెక్ట్ చేయరాదు, మా బావ అయితే మంచి సెలెక్షన్ చేస్తాడు. అందుకే నేను ఏది కొనాలన్నా మా బావతోనే వెళ్తాను, నేను ఒక్కదాన్ని అస్సలు వెళ్ళాను. మీరు కూడా అంతేనా? ఇక్కడైతే ఇంకా అన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా మా బావ అవి ఏమంటారు పోకలు వక్కలు వాయినాలు ఇవ్వడానికి ఇంకా అప్పటికప్పుడే ఫిక్స్ అయినామని చెప్పినాయి కదా, అవి మామిడాకులు అన్ని తేవడానికి అయితే వెళ్ళిండు. ఇక వెళ్ళగానే నేను అన్నీ అయితే చేసుకున్న తర్వాత అంతనే యశ్విని ఇద్దరు అయితే లేసిరు. ఇక వాళ్ళు ఆడుకుంటుంటే నేను ఇట్లా అయితే బొట్లు అయితే పెట్టేసుకున్నా. ఇంకా ఇట్లా అయితే బొట్టు పెట్టుకేసుకొని ఇంకా అంత డెకరేట్ ఏం చేసుకోలే, కానీ కొంచెం మాకున్న దాంట్లో మంచిగా డెకరేట్ చేసుకొని ఇట్లా అయితే మంచిగా చేసుకున్నా. అమ్మకు అంటే మనం ఎంత డెకరేట్ చేసినా ఎంత ఏం చేసినా న్యాచురల్గా ఉంటే చాలా మంచి ఫలితం ఉంటుంది అని చెప్పేసి నాకు అనిపించింది. అట్లనే నేను కొన్ని వీడియోస్ కూడా అయితే చూశాను. అందుకోసమే ఇక అంత డెకరేషన్ ఏం అవసరం లేదులే, మనకున్న దాంట్లోనే చేసుకోవాలి. మనం ఇంకెక్కువ మనకు లేనిది కూడా ఎక్కువ కావాలి అని చెప్పేసి డబ్బులు లేనప్పుడు అట్లా చేయడం మంచిది కాదు అని చెప్పేసి ఇంకా నాకున్న దాంట్లో నేను కొంచెం అయితే ఇట్లా అయితే చేసుకున్నాను. ఇంకా మీరు చేసుకున్నారా లేదా అయితే కామెంట్ చేయండి. నాకైతే చాలా మంచి, అసలు ఎంత పీస్ఫుల్గా అయితే మంచిగా అయితే అనిపించింది. ఇంకా ఇట్లయితే వీడియో అయితే తీసాను, ఇట్లయితే జరుపుకున్నాను. మంచిగా పూజ అయితే అయిపోయింది. ఒకవేళ వరలక్ష్మి వ్రతం పూజ చూడని వాళ్ళు ఉంటే నేను కామెంట్స్ దీని డిస్క్రిప్షన్లో లేకపోతే అంటే మన ఛానల్లో అయితే వీడియో అయితే అప్లోడ్ చేశాను, వెళ్ళైతే చూడండి. ఇంతసేపు వీడియో చూసారుగా ఒక చిన్న లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.